హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 14 చూసే ముందు పార్ట్ 13 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ బెడ్ సరిపోదు ఇద్దరికి అని అంటున్న సమీరాని అమాంతం ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి సమీరపై తను వాలిపోతూ, నాకు నువ్వు క్లోజ్గా కావాలి సమీ, బెడ్ ఎక్స్టెండ్ చేసి మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచకు అని చెప్పి సమీర హృదయంలో తలదాచుకున్నాడు ఇంకొంచెం క్లోజ్గా. సమీర ప్రస్తుతం ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతూ చిన్న పిల్లాడిగా తన ఎదపై తలపెట్టుకొని పడుకుని ఉన్న శౌర్య తల నిమురుతూ, ఒకసారి యాక్సిడెంట్ అయిన స్పాట్ దగ్గర సీసీ ఫుటేజ్ చెక్ చేయించి సాడిస్ట్ అని అంది. ఎందుకే తల ఎత్తకుండానే అడిగాడు శౌర్య. నీ డ్రైవింగ్ బాగానే ఉంటుందని నాకు నమ్మకం ఉంది, అంత ఫోర్స్గా లారీ వచ్చి యాక్సిడెంట్ చేయించింది అంటే డౌట్గా ఉంది అని చెప్తున్న సమీర మాటలు తనని తెలివిగా ఆలోచించేలా చేస్తున్నాయి అని లోపలే మురిసిపోతూ సో అన్నాడు. ఏం పట్టనట్టే సో అంటావేంట్రా, అసలే నీకు స్పీడ్ ఎక్కువ, కంపెనీ కూడా ఫుల్ ప్రాఫిట్స్లో ఉంది, నిన్ను అంటూ ఆపిన సమీర మాటలు అర్థమై బిజినెస్ ఎనిమీస్ అని ఎందుకు అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. వాళ్ళు కాకుండా నీకెవరు ఎనిమీస్ ఉంటారు శౌర్య? అమాయకంగా అడుగుతున్న సమీరాని తలెత్తి చూస్తూ, ఒకవేళ నీ బాబు యాక్సిడెంట్ చేస్తే ఏం చేస్తావు అని అడిగాడు. దెబ్బకి లేచి కూర్చున్న సమీర షాకింగ్గా చూస్తూ ఉంటే, చెప్పవే ఏం చేస్తావు అని అడిగాడు మరోసారి. ఏం మాట్లాడుతున్నావు శౌర్య, ఏ కన్న తండ్రి అయినా అలా చేస్తాడా? కూతుర్ని వీడియోలా చూడాలని ఏ తండ్రి ఇష్టపడరు అని చెప్పి ఎమోషనల్ అవుతున్న తన కన్నీళ్లు తుడుస్తూ, ఇవి నా కోసం వస్తే నాకు చాలా ఇష్టం, వేరే కారణాలు వస్తే మాత్రం నా కోపాన్ని చూస్తావు సమీ అంటూ చెప్పు, ఒకవేళ నీ బాబు అయితే ఏం చేస్తావు అని అడిగాడు. డాడ్ అలా చెయ్యరు శౌర్య అని నమ్మకంగా చెప్పిన సమీరాని సైడ్ స్మైల్తో చూస్తూ, ఫైన్, విత్ ప్రూఫ్స్ నీ బాబు భాగోతం బయట పెడతా, ఏం చేస్తావు అని అడిగాడు. అప్పటి వరకు కేవలం తండ్రి వైపు నుంచి ఆలోచించిన సమీర శౌర్య వైపు కూడా ఆలోచిస్తూ, నాకు తండ్రి లేడు అనుకుంటాను అని స్థిరంగా చెప్పిన సమీర గొంతులో ఎంత బాధ వినిపిస్తూ ఉందో గమనించి ఒక్కసారిగా గుండెకు హత్తుకుంటాడు తనని. సమీర కన్నీళ్లు తన షర్ట్ని తడిపేస్తూ ఉంటే అతని వీపుని వెనక నుండి చుట్టుకొని, నీకంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు శౌర్య, ఐఎమ్ యోర్స్ అండ్ యు ఆర్ మైన్, నిన్ను లేకుండా ఊహించుకోలేను అని చెప్పి ఏడుస్తున్న తనని కన్సోల్ చేస్తూ వీపు నిమురుతూ ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తాడు. ఎప్పటికో తన నార్మల్ అయ్యాక నువ్వు డిన్నర్ చేయలేదని గుర్తు చేస్తే ఆకలిగా లేదని చెప్పి పడుకోవడానికి సోఫా వైపు వెళ్తున్న తనని ఆపి, ఓవర్ చేయకుండా ఇక్కడ పడుకో అని చెప్పి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్న శౌర్యని లైట్గా కనిపిస్తున్న బెడ్ లైట్ వెలుతురులో అతన్ని చూసి సెలైన్ బాటిల్ పెట్టి స్ట్రిప్స్ అడ్జస్ట్ చేసి శౌర్యకి మరోవైపు పడుకుంది సమీర. మాట్లాడకుండా పడుకున్న సమీరాని వెనక నుండి చేతులేసి హగ్ చేసుకుని మెడ కింద వీపు మీద తలపెట్టుకున్నాడు. తండ్రి ఇలా చేయగలడా అని ఆలోచిస్తూ తన నడుము మీద పట్టు బిగించిన శౌర్య చేతి మీద చేయేసి నిద్రకు దగ్గరైంది సమీర. శౌర్యని కలిసి ఇంటికి వెళ్ళిన ధర్మేంద్ర గగన్ కోసం ఆరా తీస్తే ఇంట్లో లేడని చెప్పారు. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేదు. కేవలం గగన్ వల్లే అతను ఇప్పుడు శౌర్య ముందు తగ్గి ఉండాల్సి వచ్చిందని రగిలిపోతూ ఉన్న డిన్నర్ కూడా చేయకుండా గగన్ కోసమే ఎదురు చూస్తూ హాల్లోనే ఉన్నాడు ధర్మేంద్ర. అర్ధరాత్రి దాటాక వచ్చిన గగన్ అడుగుల చప్పుడు హాల్లోనే ఎదురైన ధర్మేంద్రకి వినపడ్డాయి. పిల్లిలా నక్కి అతను ఎప్పుడు ఉండే తన గది వైపు వెళ్తున్న గగన్ని పిలిచాడు. ఆగి విసుగ్గా చూస్తూ, ఏంటి మామా అని అడుగుతున్న గగన్ ముందు షోపీస్ పగలగొట్టి ఎక్కడి నుండి వస్తున్నామని అడిగాడు. ధర్మేంద్ర ముందే పసిగట్టినట్టు అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో ఆలోచించేంత భయస్థుడు కాదు గగన్. బ్రోతల్ హౌస్ నుండి వస్తున్నాను అని చెప్పిన గగన్ చెంప పగిలింది ధర్మేంద్ర చేతిలో. కళ్ళల్లో నిప్పులు చిమ్ముతూ చూస్తున్న గగన్ని మరొకటి పీకే ఓపిక లేక, బుద్ధుందా కొంచెమైనా, ఓవైపు సమీరాని కావాలనుకుంటూ మళ్ళీ ఇదేంటి అని అడిగిన ధర్మేంద్ర వైపు, నువ్వే కదా మామ నిజాన్ని యాక్సెప్ట్ చేయమన్నావు, సమీర శౌర్యకి భార్య అని, నాకెప్పటికీ సొంతం కాదని చెప్పావు కదా మామ అని అంటున్న గగన్ మాటల్లో ఆలోచనల్లో పడిన ధర్మేంద్ర కాసేపటికే ఓ నిర్ణయానికి వచ్చి, సమాజంలో బుద్ధిగా ఉండు గగన్, శౌర్య నా ఇంటి అల్లుడుగా నాకు సరిపోడు, అందం ఆస్తి గురించి కాకుండా వాడి బలుపు అంటే నాకు నచ్చదు, పైగా వాడి వల్లే నా బిజినెస్ అంతా పోయింది, నేను ఏదో ఒకటి ఆలోచించి సమీరాని వాడి నుంచి దూరం చేసి సమీరాని నీకిచ్చి పెళ్లి చేస్తాను
అని చెప్పి గగన్ని కూల్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న ధర్మేంద్రను చూస్తున్న గగన్లో శాడిస్టిక్ స్మైల్. దారిలోకి వచ్చావు మామా అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకొని బుగ్గపై పెట్టుకొని మేడ్ని అడిగాడు ఆరుష్ ఎక్కడా అని. ఇంకా ఇంటికి రాలేదు బాబు అని జోగి చెప్పిన సమాధానానికి ఇంకేం ఆలోచించకుండానే తన గదిలోకి వెళ్ళి వేశ్యల దగ్గర అంటించుకున్న జిడ్డుని వదిలించుకుని స్లీపింగ్కి ఉపక్రమిస్తాడు. నా కంపెనీ కావాలనుందా అని అడిగాడు. ఒక నిమిషం మౌనం తర్వాత అవునని తలూపి వెంటనే బయటకు వెళ్ళిపోయింది జాను. వెళ్తున్న తన వైపు సైడ్ స్మైల్తో చూస్తుండిపోయాడు ఆరుష్. కాసేపటి తర్వాత లోపలికి వచ్చిన జాను శౌర్య నైట్ వేర్ ఆరుష్కి ఇచ్చి ఫ్రెష్ అవ్వమని అంటుంది. ఓకే అని వెళ్ళిన ఆరుష్ తిరిగి వచ్చేసరికి రూమ్లోనే డిన్నర్ అరేంజ్ చేయిస్తుంది. డైనింగ్ హాల్కి వెళ్ళేవాళ్ళం కదా అని అంటున్న అతని మాటలకి చిన్నగా నవ్వి అక్కడైతే నా చేతులతో నీకు తినిపించలేను రిషి అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న ఆరుష్ని చూసి ప్లేట్లో సర్వ్ చేసిన పుల్కా తుంచి ఆరుష్ నోటికి అందిస్తుంది. జాను చేతులేది అందుకుంటూ డైనింగ్ హాల్లో తినిపిస్తే ఏమవుతుంది అని అడుగుతాడు కొంటెగా. చెప్పు జాను. తన చేతిని పట్టుకున్నాడు నెమ్మదిగా. డాడ్ అక్కడే ఉన్నారు అని చిన్నగా చెప్పిన తన మాటలకి నవ్వుతూ సో అని అడిగాడు. జాను ఐ వాంట్ ఆన్సర్. నాకు సిగ్గుగా ఉంటుంది రిషి. పెదవుల మీద చిన్న నవ్వు కాస్త పెద్దగా అవ్వగా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది మూతి ముడిచి. జాను ప్లేట్ అందుకొని తాను జానికి తినిపిస్తూ నా జాను సిగ్గుపడడం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఇలా ఉంటే కొత్తగా అనిపిస్తుంది అంటూ ప్రేమగా తినిపిస్తున్న ఆరుష్ చేతిని కొరికి టీజ్ చేస్తున్నావా నన్ను అని అడిగింది. రాక్షసి, ఇప్పుడే కదా సిగ్గుపడుతుంటే బాగుందని చెప్పాను, అప్పుడే డెవిల్ ఆవగించిందా నీలో అని అడిగి ప్లేట్ని పక్కన పెట్టి జాను నడుము చుట్టూ చేతులేసి ల్యాప్లోకి లాక్కున్నాడు. నాకు ఆకలి అవుతుంది చిన్న పిల్లలా చెప్తున్న జాను మెడలో బైట్ చేసి నాకు కూడా అన్నాడు. భారంగా కదులుతున్న ఆమె ఎదవైపు చూస్తూ రిషి ప్లీజ్ అంది జాను. నీకేమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా చూపు తిప్పకుండా అడిగాడు రిషి. ఫర్ వాట్? ఫస్ట్ నైట్ పెట్టే ముహూర్తానికే కావాలని. స్టాప్ ఆస్కింగ్ దిస్ అంటూ లేవబోతున్న జాను ముఖంలో కోపం భయం లేవు, కేవలం సిగ్గు కంగారు అలజడి మాత్రమే కనిపిస్తున్నాయి. మళ్ళీ జానుని ఒడిలోకి లాక్కొని క్షణం ఆలస్యం చేయకుండా అతని పెదవులకు పని చెప్తూ జానుని తన్మయత్వానికి గురిచేసి పావుగంట తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి కమిట్ అవుదాం జాను అని అడిగాడు. కనీసం కళ్ళు కూడా తెరవకుండా. శౌర్య తనని ఇన్సల్ట్ చేసిన దానికి రగిలిపోతున్న ఆద్య తన రూమ్లోకి రాగానే చేతికి అందిన వస్తువులను పగలగొడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తుంది. ఆద్య రూమ్ వైపు ఆఫీస్ రూమ్ కలిగిన సత్యమూర్తి గారు అటుగా వెళ్తూ ఉంటే వినపడిన అరుపులకి అటుగా వెళ్ళిన మరుక్షణం అర్థమైంది ఆద్య మెంటల్ ఎబిలిటీ. ఒక్కసారిగా తలుపు తెరిచి చూసిన అతనికి కళ్ళు చెదిరేలా కనిపిస్తున్న థింగ్స్ చూసి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని యు ఆర్ డన్ ఆద్య. శౌర్య నీ లైఫ్ కాదు, అతని డెస్టినీ కేవలం సమీర మాత్రమే. ఇంకెన్నిసార్లు చెప్పాలి నీకు తనని మర్చిపోమ్మని? ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఇంట్లో నుండి పంపేస్తాను అని సీరియస్గానే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు సత్యమూర్తి. అతని వార్నింగ్ అవమానంగా ఫీల్ అయిన ఆద్యకి ఆ క్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనిపించింది. కానీ శౌర్య కోసం అంత ధైర్యం చేయలేదు. ఐ విల్ సీ యువర్ ఎండ్ అని మనసులో పంతంగా అనుకుంటూ జోగిని రూమ్ క్లీన్ చేయడానికి పని మనిషిని పంపించమని అడిగి తను వాష్రూమ్లోకి వెళ్ళి టబ్లో వాటర్ నింపే పనిలో పడింది. మధ్యరాత్రిలో ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచిన సమీర భారంగా ఊపిరి తీస్తూ లేచి కూర్చుంది. తన బరువు అతని నుండి దూరం అయ్యేసరికి ఏమైంది అని అడుగుతూ వెంటనే పైకి లేచాడు శౌర్య. నైట్ మేర్ ఆయాసంగా చెప్పి శౌర్య ఇచ్చిన నీటిని అందుకున్న సమీర గడగడ తాగుతూ ఉంది. తను వదిలిన బాటిల్ని పట్టుకొని ఏం డ్రీమ్ వచ్చింది అని అడిగాడు. ఒక్కసారిగా కల గుర్తొచ్చింది సమీరాకి. యుఎస్ నుండి గగన్ రావడం, శౌర్యని గన్తో షూట్ చేసి తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోవడం, అడ్డు వచ్చిన తండ్రిని కూడా చంపడం గుర్తొచ్చింది. కానీ ఆ విషయం శౌర్యకి చెప్పడం ఇష్టం లేక గుర్తులేదు సరిగ్గా. గోస్ట్ కల్లోకి వచ్చింది అని చెప్పి టెన్షన్గా చూసింది శౌర్యని. ఆమె నుత్తికి పట్టిన స్వెట్ని తుడుస్తూ దెయ్యాలకి భయపడేంత చిన్న పిల్లవా నువ్వు అని సన్నగా నవ్వుతూ భయపడకు సమీ, నేను ఇక్కడే ఉన్నాను అంటూ సమీరని తన పైకి తెచ్చుకొని జో కొడుతూ నిద్రపుచ్చాడు మరో చేత్తో తల నిమురుతూ. జానుని మళ్ళీ ఒడిలోకి లాక్కొని క్షణం ఆలస్యం చేయకుండా అతని పెదవులకి పని చెప్తూ జానుని తన్మయత్వానికి గురి చేసి పావుగంట తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి కమిట్ అవుదామా జాను అని అడిగాడు. కనీసం కళ్ళు కూడా తెరవకుండా. అటు నుండి సమాధానం లేదు, కానీ ఆమె నుండి వచ్చిన కౌగిలి బిగుసుకుంది. ఫర్దర్గా స్టెప్ తీసుకుందాం అనుకున్న ఆరుష్ ఆమె కౌగిలిలో కరిగిపోయి
అప్పటికి ఫస్ట్ నైట్ ఆలోచన దాచిపెట్టి మౌనం వహించాడు. కాసేపటి తర్వాత జాను అతనికి దూరం జరిగి, ఇప్పుడు బానే ఉన్నావా అని అడిగింది. అవునని తలూపిన రిషి నుదుటిన చిరుముద్దంది. ఆకలిస్తుంది అంది. అని డిన్నర్ అంతా తన చేత్తోనే తినిపించి మెయిడ్ని రమ్మని చెప్పి ప్లేట్స్ అంతా క్లీన్ చేయించింది. ఆరుష్ టైం చూసి పైకి లేస్తూ, ఇక వెళ్తానే, ఇప్పటికే లేట్ అయింది అంటుంటే ఆపి, ఉంటానని అన్నావు కదా అని అడిగింది అమాయకంగా. బాగోదు జాను, అంకుల్ ఏమనుకుంటారో అని రిషి మాట్లాడుతూ ఉండగానే తండ్రికి కాల్ చేసి, డాడ్, రిషి ఇక్కడే ఉంటాడు, మీకేం ప్రాబ్లం లేదుగా అని అడిగింది స్పీకర్ ఆన్ చేసి. ఎంజాయ్ యువర్ స్పేస్ బేబీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అని చెప్పగానే కాల్ కట్ చేసి, ఇప్పుడేమంటావు అన్నట్టు ఐబ్రో అప్ చేసిన తను నవ్వుతూ చూస్తూ, ఘోస్ట్కి మమ్మీవే నువ్వు అంటూ డోర్ లాక్ చేసి వచ్చి జానుని ఎత్తుకుని అమాంతంగా బెడ్ మీదకి విసిరాడు. పరుపు మీద పడ్డ తను బౌన్స్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేసరికి ఆరుష్ లైట్స్ ఆఫ్ చేసి తన మీద వాలిపోతూ, ఉంటున్నావుగా 4 years నుండి ఇండియాలో, తెలియట్లేదా మన కల్చర్ అని అడిగాడు. జాను ఒంటి మీద ఉన్న చున్నీ తప్పించి తన ఎద మీద గడ్డంతో రాస్తూ ఉంటే చక్కిలిగిలి కలిగి నవ్వుతూ, ఇందాక ప్రసూడవుదామా అని అడిగావు, అప్పుడు గుర్తు రాలేదా మన కల్చర్ అని అడిగింది నవ్వుతూనే. మాటలు బాగా నేర్చావే, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే నీకు అంటూ జానుని సైడ్కి తిప్పి డ్రెస్ జిప్ లాగేశాడు కిందకి. బెరుగ్గా చూస్తున్న తనని చూసి నవ్వు ఆపుకుంటూ, స్పీక్, ఇప్పుడేమైపోయాయి నీ మాటలు అని అడుగుతూ నున్నగా ఉన్న వెన్ను మీద వేళ్లతో ముగ్గులు వేస్తూ ఉంటే రిషి, బీ ఇన్ లిమిట్స్, నాకు ఏదో అవుతుంది అని చెప్పిన తనని ఇంకా ఉడికించాలని, నాకు కూడా ఫీలింగ్స్ వస్తున్నాయే నేను ఇలా చూస్తూ ఉంటే, అందుకే ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను, నువ్వు నో అన్నావు, సో భరించు అంటూ షోల్డర్ నుండి డ్రెస్ తప్పించి అక్కడ బైట్ చేశాడు చిన్నగా. అంటూ అరుస్తున్న జాను చేస్తున్న శబ్దం అతనిలో పడుకున్న ఫీలింగ్స్ని నిద్రలేపుతూ ఉంటే డ్రెస్ ఇంకొంచెం కిందకి లాగి హాఫ్ నేకెడ్గా ఉన్న తనని బెడ్ లైట్ వెలుతురులో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఎదపై గాఢంగా ముద్దాడి స్కిన్ సర్చ్ చేశాడు. ఒక్కసారిగా ఒంట్లో కలిగిన ప్రకంపనలకి టీషర్ట్లో నుండి రిషి విప్ మీద నెయిల్స్ దింపింది జాను. ఆమెలో కలవరం రిషిని ఇంకా ఏదో చేయమని ప్రేరేపిస్తుంటే చేతులను నడుము మీదకి చేర్చి ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరిలో తన్మయత్వం పూర్తిగా నిండిపోతే కంట్రోల్ లాస్ అయ్యారు ఇద్దరు. చేతులు తమ స్థానాన్ని మార్చుకొని వంపులు దాటి వెళ్తూ ఉన్న సమయానికి ఫోన్ రింగ్ సౌండ్కి ఇద్దరు కాన్షియస్లోకి వచ్చారు. ఆరుష్ ఒక్కసారిగా జాను పై నుండి లేచి తల విదిలించాడు. సోఫా దగ్గర ఉన్న ఫోన్ కోసం వెళ్ళి ఆన్సర్ చేసి, చెప్పుమా అంటూ ఇంకా బెడ్ మీద పడుకుని ఉన్న జానుని ఓరగా చూశాడు. ఎదురుగా ఉన్న రిషిని చూస్తూ పైకి లేచి డ్రెస్ సరిచేసుకుంది. ఎక్కడున్నావురా, ఇంటికి ఇంకా రాలేదే, శౌర్యకి ఎలా ఉంది అని అడుగుతున్న పద్మ మాటకి, శౌర్య బాగానే ఉన్నాడు మా, నేను శౌర్య ఇంటి దగ్గర ఉన్నాను, జాను ఒంటరిగా ఉంది అని తానొక మీనింగ్లో చెప్తూ ఉంటే తన వైపు బిడియంగా చూసింది జాను. కన్ను కొట్టాడు రిషి తనకి. స్టూపిడ్ అని లిప్ మూమెంట్ ఇచ్చి కబోర్డ్ నుంచి ఎక్స్ట్రా బ్లాంకెట్ తీసుకుంది జాను. రిషి చెప్పిన వంక పద్మకి మరోలా అర్థమైంది. జానుని స్ట్రాంగ్గా ఉండమని చెప్పు కన్నా, శౌర్యకి ఏం కాదని ధైర్యం చెప్పు, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసింది. తల్లి అమాయకత్వానికి రిషి నవ్వుకుంటూ ఉండగా బ్లాంకెట్ పిల్లో తీసుకొని కౌచ్లో సెటిల్ అవుతున్న తనని చూసి, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతూ ఫోన్ పక్కన పెట్టి ఐబ్రో అప్ చేసి చూశాడు. ఇక్కడే పడుకుంటాను అని చెప్పింది. రిషి అడుగు ముందుకు పడుతూ ఉంటే జానులో మాటలు కరువయ్యాయి. బాగా దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న బ్లాంకెట్ పిల్లో తీసుకొని, నా దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే చెప్పు జాను, ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, అండ్ మన మ్యారేజ్ కూడా నీకు ఇష్టమైనప్పుడే చేసుకుంటాను, అంతేకాని నువ్వు దగ్గరగా ఉంటూ మనసుకు దూరం అవ్వకు అని చెప్పి చేతిలో ఉన్న బ్లాంకెట్ అండ్ పిల్లో బెడ్ మీదకి విసిరి డోర్ వైపు వెళ్తున్న ఆరుష్ని వెనుక నుండి గట్టిగా హత్తుకుంది జాను. జాను చేతులను సున్నితంగా తాకుతూ, ట్రస్ట్ చేస్తున్నావుగా నన్ను, ఇంకెందుకు భయం అని అడిగాడు సున్నితంగా. హార్ట్కి తీసుకోకరా, నీకు నాతో కంఫర్ట్గా ఉంటుందో లేదో అని కౌచ్లో పడుకోవాలని అనుకున్నా, నీది మాస్టర్ బెడ్, ఎందుకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు? వెనక్కి తగ్గి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడిగాడు సూటిగా చూస్తూ. అబ్బా, నువ్వెప్పుడు లాయరవో, పెద్ద డిటెక్టివ్లా క్వశ్చన్ చేస్తున్నావు అంటూ మూతి ముడిచి చూస్తున్న తనని ఎత్తుకొని బెడ్ మీద ల్యాండ్ చేశాడు. మళ్ళీ పైకి లేస్తున్న తనని కోపంగా చూశాడు రిషి. అట్లీస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని నన్ను అంటూ నైట్ వేర్ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళింది జాను. తననే నవ్వుతూ చూస్తున్న రిషి బెడ్ హెడ్ బోర్డ్కి ఆనుకుని ఫోన్ చూస్తున్నాడు. ముందుగా మెయిల్స్ చెక్ చేశాడు. ఏవి అంత ఇంపార్టెంట్ కాకపోవడంతో ఫోన్ పక్కన పెడుతూ ఉండగా
వాట్సాప్ నుండి వచ్చిన మెసేజ్కి కళ్ళు చిట్లించాడు. గగన్ నుండి ఆ మెసేజ్, ఎక్కడున్నావంటూ. వీడెందుకు ఇలా అడుగుతున్నాడు, కొంప తీసి ఇండియా వచ్చాడా అని అనుకుంటూ జాను ఇంకా రాలేదని గగన్కి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు రిషి. ఎక్కడున్నావు బావా? ముందు మాటగానే వినపడిన గగన్ వాయిస్కి ఇరిటేట్ ఫీల్ అవుతూ, నువ్వెప్పుడు వచ్చావు ఇండియా అని అడిగాడు. జస్ట్ ఇప్పుడే అని సింపుల్గా అబద్ధం చెప్పేసి, ఇంట్లో ఒక్కడినే బోర్ కొడుతోంది బావా, ఎక్కడున్నావో చెప్పు అంటుంటే, నేను నా ఫియాన్సీ ఇంటి దగ్గర ఉన్నాను, మార్నింగ్ కలుస్తాను, ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటే ఆపి, భలే సెట్ చేసుకున్నావు లేరా, నువ్వు మీ చెల్లి ఇద్దరు ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారా అని అడిగిన గగన్ మాటలు విననట్టు కాల్ కట్ చేసి డీప్ థింకింగ్లో పడ్డాడు. గగన్ వచ్చినట్టు సమీరకి తెలుసా? సమీరకి పెళ్ళైనట్టు వాడికి ఎలా తెలిసింది? బాబాయ్ చెప్పుంటారా? ఒకవేళ పెళ్ళయిందని తెలిస్తే సైలెంట్గా ఊరుకునే టైప్ కాదు వాడు, ఏదో ఒకటి చేస్తాడు ఖచ్చితంగా అని రకరకాల ఆలోచనల మధ్య నలిగి చివరికి ఒక కంక్లూజన్కి వచ్చినట్టు, అంటే శౌర్య యాక్సిడెంట్కి గగన్కి ఏమైనా సంబంధం ఉందా, వాడే ప్లాన్ చేశాడా అని ఆలోచన రాగానే చేతి పట్టు బిగుసుకుంది. దానికి తోడు హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాటలు మర్డర్ అటెంప్ట్లా ఉందని చెప్పాడు అతను. అప్పుడే నిజం తెలుసుకున్నట్టు రిషి కోపంగా బయటకు వెళ్ళబోతే అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన జాను ఎక్కడికి అని అడిగింది. బయటకు వెళ్ళాలి అని ఎలా చెప్పాలో తెలియక, చిన్న పనుంది ఇంటికి వెళ్తాను అని చెప్పాడు కూల్గా ఉండడానికి ట్రై చేస్తూ. జాను క్రయింగ్ ఫేస్ పెట్టి చూస్తూ, చెప్పాను కదా నేను ట్రస్ట్ చేస్తున్నా అని, ప్లీజ్ స్టే విత్ మీ అని అడిగింది అమాయకంగా. జాను ఇంకా ఇందాకటి విషయం మర్చిపోలేదని లోపలే నవ్వుకుంటూ, దాని గురించి వదిలే జాను, నిజంగానే వర్క్ ఉంది, ఐ హ్యావ్ టు గో అని చెప్పాడు. నో నువ్వు కావాలని వెళ్తున్నావు కదా, కానీ ముందే సారీ చెప్పాను కదా, ఇంటెన్షనల్గా అనలేదని. ఆల్మోస్ట్ ఏడుస్తున్న తనని ఇంకా ఏడిపించిన ఇష్టం లేక జానుని హగ్ చేసుకుని, అది కాదని చెప్పాను కదమ్మా, ఇది వేరే విషయం, సర్లే ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను, పద పడుకుందాం అని చెప్పి జానుని పడుకోబెట్టి బెడ్షీట్ నిండుగా కప్పి లైట్స్ ఆఫ్ చేసి తన పక్కనే పడుకున్నాడు. జానుని తన మీదకు తెచ్చుకొని హార్ట్పై తన హెడ్ అడ్జస్ట్ చేసుకున్నాడు రిషి. నెమ్మదిగా జాను తల నిమురుతూ ఉంటే, ఏం థింక్ చేస్తున్నావు అని అడిగింది చిన్నతని హార్ట్కి ఆనించి ఫేస్ని చూస్తూ. నథింగ్, డోంట్ లై, నీతో బాగుందే ఇలా, మనం విడిపోయాక అస్సలు నీతో ఇలాంటి ఒక మూమెంట్ ఉంటుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సమీర నిద్ర లేచేసరికి టైం 6 అయింది. చిన్న కాట్ వల్ల నైట్ అంతా శౌర్యకి చాలా దగ్గరగా పడుకుంది. అండ్ శౌర్య కూడా తనకి ఇబ్బంది లేకుండా ఒకటే పొజిషన్లో పడుకుని ఉన్నాడు. ఒంటి నిండా దెబ్బలు, నేను లేకపోతే నిద్ర పట్టదు నా బంగారానికి అని శౌర్య నుదుటిని కనిపిస్తున్న మెస్సీ సిల్క్ హెయిర్ని పక్కకు తొలగించి అక్కడ బుజ్జి ముద్దద్ది బెడ్ దిగుతూ ఉండగా తన నడుమును చుట్టుకున్నాయి శౌర్య చేతులు. సమీరని దగ్గరికి లాక్కొని అతి చేరువుగా చూస్తూ, గుడ్ మార్నింగ్ పెళ్ళాం అని చెప్పాడు. గుడ్ మార్నింగ్ పతిదేవా, తమరెప్పుడు లేచారు అని అడిగింది. నా సతీ నా నుదుటిన చుంబించినప్పుడు అని చెప్పి, ఏంటే ఇంత బోరింగ్గా మార్నింగ్ చెప్పావు, కొంచెం హాట్గా చెప్తే నీ ఆస్తి ఏమైనా తరిగిపోద్దా అని అడిగాడు సమీర పెదాలు చూస్తూ. గగన్ సమీర శౌర్య జీవితాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురానున్నాడు, ధర్మేంద్రకి శౌర్య ఎలా బుద్ధి చెప్పనున్నాడు, జాను లైఫ్ రిషితో ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.